ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవుడు అబ్రహాము యొక్క ప్రేమను పరిశోధించగోరుతున్నాడు, పరీక్షించగోరుతున్నాడు. అబ్రహామా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏసలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనవచ్చు. ఒకవేళ నన్ను అడిగినా కూడా అదే చెప్తాం. ఏసలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పవచ్చు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు ఉన్న ఒక్క కుమారుడు, ఏకైక కుమారుడు, ఆ కుమారుడిని నాకు బలి అర్పిస్తావా అని అబ్రహాముని అడిగాడు. అతనికి ఇంకో కుమారుడు లేడు. నువ్వు కుమారుడిని బలి అర్పించి ఇంకో కుమారుడిని తన కొరకు ఉంచుకుంటానికి లేడు. ఉన్నదే ఒకే ఒక కొడుకు, అది లేక పుట్టిన కొడుకు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా నన్ను కూడా ఆశీర్వదించని అడుగుతాం మనం. అబ్రహామును ఆదికాండం 13వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్వదించు అని అడుగుతాం. కానీ అబ్రహాము నడుచుకుంటానికి నువ్వు ఆశపడతావా? అబ్రహాము జీవించినట్టుగా జీవించడానికి నువ్వు కోరుకుంటావా? అబ్రహాము దేవుని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడతావా? నో, అక్కడ ఉండదు. నీకెందరు పిల్లల్ని దేవుడు ఇచ్చినా ఒక్కరినైనా దేవుని సమర్పిస్తున్నావా? పిల్లల్ని ఎవరు ఇచ్చారు? దేవుడేగా. దేవుడిస్తే దేవుడికి ఇవ్వడానికి నీకెందుకు ఆలోచన? ఆస్తి ఎవరు ఇచ్చారు? దేవుడేగా. ఆయన ఇచ్చిన దానికి ఆయనకి ఇవ్వడానికి నీకెందుకు ఆలోచన? ఒక పిల్లవాడికి నీవే గుప్పుడు చాక్లెట్లు ఇచ్చిన నీవే, అరే నాకొక్క చాక్లెట్ ఇరా అని అను. వాడు వెనక్కి చేయి పెట్టుకుని లేవు అంటాడు. నీవే ఇచ్చావు, మళ్ళీ నీవే అడుగుతున్నావు నాకు ఒకటి ఇరా అంటే వెనక పెట్టుకుంటాడు. ఇదే మానవ నేచర్. పిల్లవాడు ఏం చేస్తున్నాడో పెద్దలు కూడా అదే చేస్తున్నారు. పొందుకోవటం రిసీవింగే కానీ గివింగ్ ఉండదు. కనుక నిజంగా నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా లేక ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావా? నా ప్రభువును నేను ఎలాగో ప్రేమిస్తున్నానో ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రభువును ఎలాగో ప్రేమిస్తున్నావు? ప్రేమతో సమర్పణ ఉంటుంది, ప్రేమతో అర్పణ ఉంటుంది, ప్రేమతో ముద్దులు వస్తాయి, హృదయమంతా ఆయన మీదే ఉంటుంది. ఆయనే ధ్యానం, ఆయనే ధ్యాస, ఆయనే సమస్తం. అలాగూ మన ప్రభువును మనం ప్రేమించగలుగుతున్నామా?